శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు సో మనకి ఎవరైతే విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సో విద్యార్థులు వీలైనంత త్వరగా మన అకాడమీలో జాయిన్ కండి. నన్ను చాలామంది అడిగారు మీ దేవుడిని అడిగితే విశాఖపట్నం చెప్ప ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావని అడిగారు. నేను చెప్పాను నాకు కావాల్సింది రన్నింగ్ 5 km రన్నింగ్ నేను ఒక 19 minutesలో కొట్టాలని అనుకుంటున్నా, అందుకని ఇక్కడికి వచ్చాను. ಸರ್ ನನ್ನ ಹೆಸರು ಮಹೇಶ್ ಅಂತ, ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋದು. ಕರ್ನಾಟಕ ಪೊಲೀಸ್ಗೆ ಪ್ರಿಪ್ರೇಷನ್ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಮುಂಚೆ ತುಂಬ ಟೈಮ್ ತಗೊಂಡು ಓಡ್ತಿದ್ದೆ. ಇಲ್ಲಿಗೆ ಬಂದು 1 ವೀಕ್ ಆಯಿತು. ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ವಿಡಿಯೋ ನೋಡಿ ಸರ್ ಕೋಚಿಂಗ್ ನೋಡಿ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿ ಬಂದಿರೋದು. ಬಂದಿಂದ ತುಂಬ ಇಂಪ್ರೂವೇಷನ್ ಆಗಿದೆ ಹಾಗೂ ಸ್ಟಾಮಿನಾ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಆಗಿದೆ. ಹಾಗೂ ಅಕಾಡೆಮಿ ಬಗ್ಗೆ ಬಂದುಬಿಟ್ರೆ ಅಕಾಡೆಮಿ ತುಂಬ ಫೆಸಿಲಿಟೀಸ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತಿದೆ ಹಾಗೂ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ. ఇంకా ఎవరైనా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కంపల్సరీగా ఇంకొక 5 daysలో అయినా 3 daysలో అయినా శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీకి రావాలని కోరుతున్నాను. ఎవరైనా వస్తే ఖచ్చితంగా 100 out of 100% ఫిజికల్ క్లియర్ చేస్తారు. ఇది సార్ ఖచ్చితంగా 100 out of 100% గ్యారెంటీ ఇస్తాడు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా ఏ పేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓటు పోటు గుండె మాటుల్లోనా. ఏంటి స్వామి వేళ సునీత స్కూల్కి రాలేదు? అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలుసుంటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్లు చూడు. సాగేరా ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి నిచున్నదో మలుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా.
రేపే లవ్లో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు సో మనకి ఎవరైతే విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సో విద్యార్థులు వీలైనంత త్వరగా మన అకాడమీలో జాయిన్ కండి. సో చూడండి మై డియర్ స్టూడెంట్స్, సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి ఇంకా మినిమం ఒక 4 to 5 డేస్లో రిజల్ట్స్ అనేది రాబోతుంది. అలాగే మనకి సెలక్షన్స్ కూడా సో 1 monthలోనే ఎస్ఎస్సి స్టూడెంట్స్కి 5 kilometers అనేది కండక్ట్ చేస్తారు. సో మనం ఇప్పట్లో మినిమం సో స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ సో ప్రాపర్గా మీరు గైడ్లైన్స్గా కోచింగ్ తీసుకోగలిగితేనే 100% సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం అవుతుంది. సో అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దండి మై డియర్ స్టూడెంట్స్.
ఫ్రెండ్స్, ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ జరుగుతుంది. సో ఎలా ఉంటుందో మా వీడియోస్ రివ్యూ ఇస్తారు చూడండి. వీళ్ళతో రావాల్సిన వాళ్ళకి త్వరగా సో మండేలోపు జాయిన్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరిని 5 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా వచ్చే బాధ్యత నాది. సో చూడండి మరి స్టూడెంట్స్, మా విద్యార్థులు ఇచ్చే సో రివ్యూ. గణేష్, మాది విశాఖపట్నం జిల్లా. నన్ను చాలామంది అడిగారు, మీ దేవుడిని అడిగితే విశాఖపట్నం చెప్ప, ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావని అడిగారు. నేను చెప్పాను, నాకు కావాల్సింది రన్నింగ్ 5 km రన్నింగ్ నేను ఒక 19 minutesలో కొట్టాలని అనుకుంటున్నా. అందుకని ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నేను వచ్చినప్పుడు అసలు మినిమం ఒక 2 km కూడా పరిగెట్టేవాడిని కాదు. సార్తో ఎప్పుడు రన్నింగ్ వచ్చిన మధ్యలో ఆగిపోయి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడైతే నేను వచ్చి ఒక 45 రోజులు అవుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు 5 km 21 minutesలో కొట్టగలను నమ్మకం నాకు ఉంది. అంతేకాకుండా నేనైతే రన్నింగ్లో ట్రాక్ ఫస్ట్ కొట్టి నేనైతే జాబ్కి వెళ్ళాలనుకుంటున్నా. నాకైతే మొన్నకి వచ్చింది కిలో 96 మార్క్స్ వచ్చాయి. ఇంకప్పటి నుంచి కూడా 3 పూటలు కూడా రన్నింగ్ కొట్టాలనుకుంటున్నా. కానీ కొంత హెల్త్ ఇష్యూ వాళ్ళు కొట్టలేకపోతున్నా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇంకా మాకు ఓబులేశ్వర్ అయితే కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు. ఫుడ్ కూడా 3 పూటలు చాలా బాగుంటుంది. ఎస్ఎస్జీడీ వాళ్ళు 15 మంది వచ్చారు సార్. వాళ్ళు కూడా సేమ్ నాకు బ్రదర్ లాగా ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. ఏదైనా డౌట్స్ అంటే అడుగుతున్నారు సార్ అప్పుడప్పుడు. నాకు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు సార్. భరత్ ఏమి కానీ, సాయి కానీ, విక్రాంత్ కూడా బాగా కష్టపడుతున్నారు సార్. విక్రాంత్ మీరు బయటికి వెళ్ళారు కదా సార్, అప్పుడు విక్రాంత్ సార్ అందరికి చూసుకునేవాడు. సింపుల్ కొడతాను సార్, నాకైతే నమ్మకం ఉంది. ట్రాక్ ఫస్ట్ కొడతాను సార్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ సాయి కుమార్. ఐఎమ్ ఫ్రమ్ గిద్దలూరు, ప్రకాశం జిల్లా. నేను రీసెంట్గా ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాసినప్పుడు మార్క్స్ 90 వచ్చినాయి. దీనికి క్వాలిఫై అవుతానని చెప్పి నమ్మకం అయితే ఉండి మా ఫ్రెండ్స్ని కన్సల్ట్ అవ్వాను. ఏది డిఫెన్స్ అంటే ప్రీవియస్గా మా వాళ్ళు ఇక్కడ ఉండి వెళ్ళారు. వాళ్ళ ద్వారా ఇక్కడికి వస్తే కొంచెం బెస్ట్గా రన్నింగ్ కొట్టచ్చని చెప్పారు. సో దాని ద్వారా ఇక్కడికి వచ్చాను. సో అదే రిజల్ట్గా మారుతుంది ఇక్కడ. సో ఐ విల్ బీ సక్సెస్. ఎలా ఉంది కోచింగ్ అంతా? ఎలా ఉంది? ఎలా ప్రిపేర్ అవుతున్నావు? పికప్ ఎలా ఉంది? కోచింగ్ అంటే పర్లేదు సార్, బాగానే ఉంటుంది. నేను చూసిన 2-3 అకాడమీస్లో కొంచెం బెస్ట్ ఇది. ఓకే. టైమింగ్ ఎలా పడుతుంది? ఫిట్నెస్ అంతా టైమింగ్ అంటే నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 28-29 minutes పడింది. రీసెంట్గా మీరు లేని 2-3 daysలో మేము రన్నింగ్ టైమింగ్ పెట్టుకొని చూస్తే 24-23 నియర్ బి. ఓకే, శబాష్. వచ్చేది సెలక్షన్ టైం కల్లా. ఓకే సార్, హీ ఈజ్ మై ಇನ್ಸ್ಪಿರೇಷನ್. ಓಕೆ, ಶಬಾಷ್. ವೆರಿ ಗುಡ್. ಸರ್, ನನ್ನ ಹೆಸರು ಮಹೇಶ್ ಅಂತ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋದು. ಕರ್ನಾಟಕ ಪೊಲೀಸ್ಗೆ ಪ್ರಿಪ್ರೇಷನ್ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಮುಂಚೆ ತುಂಬ ಟೈಮ್ ತಗೊಂಡು ಓಡ್ತಿದ್ದೆ. ಇಲ್ಲಿಗೆ ಬಂದು 1 week ಆಯಿತು. ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ವೀಡಿಯೋ ನೋಡಿ, ಸರ್ ಕೋಚಿಂಗ್ ನೋಡಿ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿ ಬಂದಿರೋದು. ಬಂದಿಂದ ತುಂಬ ಇಂಪ್ರೂವೇಷನ್ ಆಗಿದೆ, ಹಾಗೂ ಸ್ಟಾಮಿನಾ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಆಗಿದೆ. ಹಾಗೂ ಅಕಾಡೆಮಿ ಬಗ್ಗೆ ಬಂದುಬಿಟ್ರೆ ಅಕಾಡೆಮಿ ತುಂಬ ಫೆಸಿಲಿಟೀಸ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತಿದೆ, ಹಾಗೂ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ. ಖಂಡಿತ ಸೆಲೆಕ್ಷನ್ ಆಗ್ತಿದೆ ಸಲ? ಹಾಂ, ಖಂಡಿತ ಆಗುತ್ತೆ ಸರ್. ఓకే, శబాష్. వెరీ గుడ్. శబాష్. తెలుగు కన్నడ అందరికి నమస్కారం. నా పేరు మంజునాథ్. నేను కర్ణాటక నుంచి వచ్చినాను. నాది లాస్ట్ 4 times ఎగ్జామ్స్ పడినాయి. రిటర్న్ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయినాయి, కానీ ఫిజికల్లో పాస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు స్టామినా ఉండలేకపోతుంది. మళ్ళీ షిన్ పెయిన్స్ అట్లా వస్తుండేది. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, దాంట్లో కొడతానని నమ్మకం ఉండలేదు. అప్పుడు ఓబులేశ్వర్ అకాడమీని యూట్యూబ్లో చూసినాను. వచ్చి కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంది, మంచి ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమైనా పెయిన్స్ వస్తే ఇది ఐస్ క్యూబ్ లాంటి పెట్టేది, మళ్ళీ మసాజ్ చేసేది, మళ్ళీ ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పడానికి సంతోషపడుతున్నాను. మళ్ళీ నాకు 1600 మీటర్ ఉంటుంది. నేను ఈసారి కొడతానని నమ్మకం ఉంది. ఇక్కడ అంతా ఫ్రెండ్స్ అంతా బాగున్నారు. మాకు ఇక్కడ విక్రాంత్ గారు, మళ్ళీ ఓబులేష్ సారు, మళ్ళీ ప్రతాప్ సారు, అందరూ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సక్సెస్ అవుతాయి సార్ కంపల్సరీగా సక్సెస్ అవుతాను. శబాష్. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ ఎన్ వెంకటరమణ. ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల డిస్టిక్. నేను వచ్చి దాదాపు ఇది 3rd time ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాయాను. ఫస్ట్ టైం ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు, సెకండ్ టైం క్వాలిఫై అయినా కానీ రన్నింగ్లో పోయింది. ఈసారి ఎట్లయినా పాస్ కావాలని సార్ దగ్గరికి కోచింగ్కి వచ్చినాను. ఈసారి ఖచ్చితంగా గెటన్ అవుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. కోచింగ్ ఎలా ఉంది? ఇక్కడ కోచింగ్ పొద్దున్నే 5:30కి లేచి అందరు రెడీ అవుతారు. అందరినీ గ్రౌండ్కి తీసుకొచ్చి స్టామినా బిల్డప్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే.
రన్నింగ్ కూడా బాగానే పడుతుంది. ఈసారి ఎట్లయినా కంపల్సరీ గెటన్ అవుతాను. సూపర్ కంపల్సరీ, వెరీ గుడ్ గుడ్ శబాష్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ యూ భరత్ కుమార్ రెడ్డి. ఐఎమ్ ప్రకాశం డిస్టిక్, బేస్తవారిపేట మండల్. నాది ఇది ఎస్ఎస్సి జీడీ ఫస్ట్ అటెంప్ట్. హెచ్వైడీలో దిల్సుఖ్ నగర్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నాను. కీలో 88 వచ్చాయి, నెగిటివ్ 8 మార్క్స్ పోగా 80 ఉన్నాయి. ఓసీ కేటగిరీ. 5 km అనేది నేను ఇంటి దగ్గర 20 days ముందు ప్రాక్టీస్ చేస్తే 3 km కొట్టి ఆగిపోతున్నాను. రీసెంట్గా 10 days అయింది. ప్రీవియస్ నేను వచ్చాను ఇక్కడికి, అందుకే మళ్ళీ శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ కోచింగ్కి వచ్చాను. ఇప్పుడు 5 km నాన్ స్టాప్ ఫినిషింగ్ వరకు కొడుతున్నాను. స్ప్రింట్ కూడా లేపుతున్నాను లాస్ట్ ఫినిషింగ్లో. ఇక్కడే ఇంకా 30 daysలో ఎస్ఎస్సి జీడీ మనకు ఫిజికల్ ఉంటుంది. ఈ 30 daysలో ఖచ్చితంగా నేను 22 minutesలో క్లియర్ చేస్తానని 100కు 100% నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కంపల్సరీగా ఇంకొక 5 daysలో అయినా 3 daysలో అయినా శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీకి రావాలని కోరుతున్నాను. ఎవరైనా వస్తే ఖచ్చితంగా 100% ఫిజికల్ క్లియర్ చేస్తారు. ఇది సార్ ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇస్తాడు. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే తొందరగా రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ శబాష్. ఓకే, సో అలాపి స్టూడెంట్స్, సో ఎన్నోసార్లు చెప్తున్నా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి ఎన్నోసార్లు అబ్బాయి చెప్పాడు. సో 2 times కంప్లీట్ అయిపోయి సో 3rd time మన దగ్గరకు వచ్చాడు. సో మనకు స్టేట్ కానిస్టేబుల్ పిల్లలు కూడా వాళ్ళు 3 times ఎగ్జామ్ క్వాలిఫై చేసి సో 100కి 85-90 మార్క్స్ వచ్చే వాళ్ళకి సో లాస్ట్ అటెంప్ట్ మన దగ్గర రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓబ్లే డిఫెన్స్ అకాడమీ ఫిజికల్లో సో ఏపీ, కర్ణాటక, ఆంధ్ర అన్నింటిలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అని మీ అందరికీ తెలుసు. సో ఒక్కటి చదవడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి, లైవ్లో చూడండి, 2 days చూడండి, కోచింగ్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ కండి. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరితోన 22 నిమిషాల్లో కొట్టించే బాధ్యత నాది. 22 minutes లోపు. సో ఆఫ్టర్నూన్ 1 o'clock పెట్టిని, నైట్ 10 o'clock పెట్టిని, లేదా మీకు మార్నింగ్ 9 o'clock పెట్టిని, ఏ టైంలోనే పెట్టిని ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసే బాధ్యత నాది. ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్జీ ఇంకా టైం నెగ్లెక్ట్ చేసుకోవద్దని దయచేసి. మిమ్మల్ని బేసిక్ వార్మప్ చేసి మిమ్మల్ని నేర్పించడానికి నాకు 1 week 10 days పడుతుంది. మళ్ళీ మేము పికప్ చేసుకొని స్పీడ్ రన్నింగ్ నేర్పించడానికి 20 days పడుతుంది. సో ప్రతి ఒక్కరు సో మనం ఇంకా టైం వేస్ట్ చేసుకొని ఈసారి మిస్ అయ్యి 2024, 2025 వరకు అయితే ఎవరు వెళ్ళొద్దండి. చాలామంది చెప్తున్నారు, సార్ నాకు 2 సార్లు ఫెయిల్ అయింది ఎస్ఎస్సి జీడీ, నాకు 90 మార్క్స్ వచ్చాయి, 100 మార్క్స్ వచ్చాయి, 110 వచ్చాయి అంటున్నారు. మార్క్స్ వచ్చి సరిపోదు బాబు, దాని దగ్గరగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎస్ఎస్జీ తెలుసు మీకు. లాస్ట్ టైం మనకు కలికిరిలో ఐటీబీ సెంటర్లో దగ్గరికి వెళ్ళి లాస్ట్ 500 minutes అప్ ఉంటుంది కాబట్టి అది మనం రీచ్ కావాలంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. ప్రాపర్ గైడ్లైన్స్తో మీరు కోచింగ్ తీసుకోవాలి. సో వీళ్ళు త్వరగా రండి. 100% ఒక్కని మా విద్యార్థులు ఉండే వాళ్ళందరినీ వచ్చే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు సక్సెస్ చేస్తా, ఆ కాన్ఫిడెంట్ నాకుంది. సో మీరు ఇంకా మీ గోల్ వైపు మీరు పయనించండి. జై హింద్.